మహాశివరాత్రి సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రంలో ఎద్దుల పోటీలను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రం నందు 3వ రోజు నిర్వహించిన అఖిల భారత ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలను టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్యంతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ ఈ ఎద్దుల పోటీలు కేవలం సంప్రదాయ క్రీడ మాత్రమే కాకుండా రైతులకు మరియు పశుసంవర్ధక రంగానికి మద్దతునందించే గొప్ప కార్యక్రమని, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడంతో పాటు ఈ పోటీలు వ్యవసాయాన్ని, ఆరోగ్యవంతమైన పశుపోషణను, రైతుల ఆసక్తిని పెంపొందించేందుకు దోహదం చేస్తాయన్నారు. గ్రామీణ సంప్రదాయాలను, రైతుల అభివృద్ధిని, పశుసంవర్ధకాన్ని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎన్ఎండి ఫయాజ్ వివరించారు. ఈ కార్యక్రమంలో కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు బన్నూరు రామలింగారెడ్డి, కొట్టాల శివ నాగిరెడ్డి, అడ్వకేట్ మిట్నాల రాజేశ్వర్ రెడ్డి, కొట్టాల రాజేష్, అడ్వకేట్ ప్రసాద్, ఖలీల్, ఆర్యవైశ్య సంఘం నాయకులు గంగిశెట్టి రాజేష్, అశోక్, తాటికొండ బుగ్గరాములు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, రైతులు పాల్గొని ఉత్సాహంగా ఎద్దుల పందాలను తిలకించారు. ఎన్ఎండి ఫయాజ్ గారిని గౌరవనీయులు నంద్యాల జిల్లా కుడివైపు గిత్త కొల్ల శేషయ్య రెండో జత బయలుదేరావా. మంచి కాంపిటీషన్ జత, హెవీ కాంపిటీషన్ జత. ఈ యొక్క న్యూ కేటగిరీ తోట శ్రీనివాసరావు గారు ఉమామహేశ్వరరెడ్డి గారు టీడీపీ నాయకులు గజలపల్లి, నాగపుల్లయ్య గారు టీడీపీ నాయకులు నాయకులు గొప్పవరం, పాశ్యం శ్రీనివాసులు గారు టీడీపీ నాయకులు ఆర్ఎస్ జత యజమాని 2013-14 సంవత్సరంలో కూడా సన్మానించి యొక్క మెమెంటో అందజేసి కొంచెం ఫ్రీ అవుతుంది, దీన్ని కొంచెం ఇది అవుతుంది. శ్రీనివాసరావు గారు